వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్లో మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించేందుకు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అది ఏమిటి, ఎందుకు అంత ముఖ్యమైనది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విచారణ సమయంలో దుర్వినియోగం, కస్టడీలో హింస, మానవ హక్కుల ఉల్లంఘనలపై అనేక ఆరోపణలు సంవత్సరాలుగా వస్తున్నాయి. ఈ సమస్యలను అరికట్టడానికి పరమ్వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జీత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తీర్పు వెనుక రెండు ప్రముఖ కేసులు పునాది వేశాయి. డీకే బస్సు కేసులో కస్టడీలో ఉండే వ్యక్తుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్లో సీసీటీవీలు తప్పనిసరి చేశారు. షఫ్తి మహమ్మద్ కేసులో క్రైమ్ సీన్ల వీడియో రికార్డింగ్ను నిర్బంధితమైందని చెప్పింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు: అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీలు తప్పనిసరి, లాకప్, విచారణ గదులు, కారిడార్లు మొత్తం కవరేజ్లో ఉండాలి, ఆడియో వీడియో రికార్డింగ్ తప్పనిసరి, ఫుటేజ్ను సమీక్షించే ఓవర్ సైట్ కమిటీ ఏర్పాటు చేయాలి. సెక్షన్ 161 సిఆర్పిసి ప్రకారం స్టేట్మెంట్లు వీడియో రికార్డింగ్ ద్వారా తీసుకోవాలి. ఇకపై ప్రతి రాష్ట్రం, యూనియన్ టెరిటరీలో పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఏర్పాటు చేయడం తప్పనిసరి. ప్రత్యేకంగా లాకప్, విచారణ గదులు, కారిడార్లు తప్పక కవర్ చేయాలి. అలాగే విచారణ స్టేట్మెంట్లు సెక్షన్ 161 సిఆర్పిసి ప్రకారం ఆడియో వీడియో రికార్డింగ్తో తీసుకోవాలి. నెక్స్ట్, పోలీస్ స్టేషన్లో అకౌంటబిలిటీ పెంచడానికి ఈ మార్పు పోలీస్ వ్యవస్థలో స్పష్టత, ట్రాన్స్పరెన్సీ, బాధ్యత పెంచుతాయి. మానవ హక్కుల రక్షణలో ఇది ఒక కీలక ముందడుగు. సీసీటీవీల వల్ల పోలీస్ విచారణ మరింత న్యాయబద్ధంగా మారుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గుతాయి. ఇది న్యాయం అందరికీ చేరేలా చేసే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.